అందరికీ నమస్కారం. టైం పెట్టావా ఏమైనా? లేదు సార్, అన్లిమిటెడ్. 10 seconds. 10 గంటలు 9 గంటలకు మైక్ ఇస్తే నీ ఇష్టం అంటే కుదరదు. థ్యాంక్ యూ. చందు అసలు నాకు పరిచయం లేదు. అచ్చిబాబు ఒక టీజర్ ఉంది, రిలీజ్ ఫంక్షన్కి రావాలి అంటే కొంచెం బిజీగా ఉన్న అచ్చిబాబు అన్నాడు అని చెప్పాను. నేను తప్పించుకుందాం అనుకున్నా. తర్వాత లేదు నువ్వు ఒకసారి చూడు అని చందు తను పాష ముగ్గురు వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళిద్దరితో పాటు చందు వచ్చాడు. అలా ఎదురు కూర్చున్నాడు, ఏమీ మాట్లాడలేడు. మాట్లాడిందంతా పాష అచ్చిబాబే మాట్లాడతారు, కొంచెం మా పాష ఎక్కువ మాట్లాడతాడు. అయితే నేను వీళ్ళతో మాట్లాడుతూ ఉండగానే అప్పుడే ఫిక్స్ అయిపోయాను, నాకు చందులో ఫేస్లోనే కాదు టోటల్గా బాడీ లాంగ్వేజ్లోనే కాన్ఫిడెన్స్ కనిపించింది. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. సరే వీళ్ళు ఏమైనా ఎక్కువ చేసి చెప్పారేమో పాషా అచ్చిబాబు అనుకున్నాను. టీజర్ చూసిన తర్వాత వాళ్ళు చాలా తక్కువ చెప్పారనిపించింది. నేను ఇమీడియట్గా నేను వస్తాను, దీన్ని డిఫరెంట్గా అలా ప్రమోట్ చేయాలి, ఇలా ప్రమోట్ చేయాలి, అలా చేద్దాం, ఇలా చేద్దాం అనేది నాకు చూసిన 4-5 మాటలు మాట్లాడాను. మాట్లాడుతూ నేనేమన్నంటే టీజర్ చాలా బాగా కట్ చేశాడు ఎడిటరు, సినిమా పూర్తిగా ఎలా ఉందో అని చెప్పాను. అంటే ఎడిటర్ తనే అని నేను అనుకోలేదు, టీజర్ని చూసి చాలా బాగా కట్ చేశాడు ఎడిటరు అని చెప్పాను. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ సీక్వెన్స్ చూసిన తర్వాత నాకు అసలు కాసేపు డిస్టర్బ్ ఉండిపోయా, అక్కడ అట్లే కూర్చునిపోయా. ఎందుకంటే మామూలుగా ఏదైనా ఒక సినిమా చూసేటప్పుడు అక్కడ ఫస్ట్ సో అండ్ సో హీరో ఉన్నాడు, సో అండ్ సో హీరోయిన్ ఉంది, 6 నిమిషాల్లో ఒక డిఫరెంట్ షార్ట్స్ ఉన్నాయి, ఒక ఆ ఎమోషన్ ఉంది, ఈ ఎమోషన్ ఉంది, మ్యూజిక్ ఉంది, అది ఉంది, ఇది ఉంది అనుకుంటాం. అన్నీ ఒక సైన్యంలాగా చేస్తే అది ఎంత గొప్పగా ఉంటుందో ఒక 6 minutesలో చూపించేశాడు చందు. ఆ సీన్ చూస్తున్నప్పుడు ఒక లిఫ్ట్లోకి ఆ అమ్మాయి వస్తుండగానే డౌట్ వచ్చింది, ఇక్కడ ఏదో తేడా ఉంది అని. వచ్చిన తర్వాత కెమెరా చుట్టూ తిరుగుతుంది, ఎక్కడ ఒక లైట్ కనిపించట్లేదు. అక్కడ నేను కెమెరామెన్ని చాలా అప్రిషియేట్ చేయాలనిపించింది. నేను కెమెరా వెతుక్కుంటున్నా, ఎక్కడైనా కనిపిస్తుందా, ఎక్కడైనా ఏ మూలకైనా కనిపిస్తుందా, ఎక్కడైనా దొరుకుతారా అని వెతుక్కుంటున్నాను. ఎక్కడ ఒక కెమెరా కాదు కదా, ఉన్న ఆ సెట్ లైట్తోనే ఇంకోటి ఎక్కడ కూడా కెమెరా అన్బ్యాలెన్స్ అవ్వకుండా ఎటు తిరిగిన ఫ్రేమింగ్ మాత్రం పర్ఫెక్ట్గా ఉంటూ చూసుకున్నాడు. నిజంగా అప్రిషియేట్ చేయాలి కెమెరామెన్ని, సూపర్ అని డౌటే లేదు. తర్వాత చందు ఎక్స్ప్రెషన్ ఎలా ఉందంటే ఆ ఫైట్లో రారా నా కొడుకులారా అని కాదు, సినిమా విషయంలోనే సినిమా రిలీజ్ అవ్వనివరా బాబు నేనేంటి తెలుస్తుంది మీకు అన్న కాన్ఫిడెన్స్ కనిపించింది. రిలీజ్ అవ్వనివ్వండి, అతను ఒకటే ఎక్కడ ఏమీ మాట్లాడు, నాతో కూర్చున్న గంట సేపు కూడా ఏమీ మాట్లాడలేదు. చివరికి మీరు తప్పకుండా రావాలి సార్ అనే పదం తప్ప వెనక ముందు ఏం మాట్లాడలేదు. ఫుల్ అది ఓవర్ కాన్ఫిడెంట్ కాదు, దమ్ముతో ఉంటే అట్లే ఉంటుంది, నిజమైన టాలెంట్ ఉంటే అట్లే ఉంటుంది, దాని వెనుక పడ్డ కష్టం ఉంటే, క్రియేటివిటీ ఉంటే, ఒరిజినాలిటీ ఉంటే ఆ కాన్ఫిడెన్స్ అలానే ఉంటుంది. అది ఆ చందులో కనిపించింది నాకు. నిజంగా ఈ సినిమాని పెద్ద సినిమాల్ని ఎవరు మోసుకెళ్లాల్సిన అవసరం లేదు, అవే తోసుకుంటూ వచ్చేస్తాయి. ఈ సినిమాని మోసుకెళ్లాల్సిన అవసరం అందరికీ ఉంది. నిజంగా సినిమా ప్రేమికులు, సినిమాలో సాధించాలనుకునే వాళ్ళు, సినిమా చేయాలనుకునే వాళ్ళు దీన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని ముందుకు తోసుకెళ్లాల్సిన అవసరం ఉంది. నో డౌట్ ఒకరిద్దరు తోస్తే చాలు అది ముందుకు వెళ్ళిపోద్ది. అందులో విజేంద్ర ప్రసాద్ గారు ఒకరు, అలానే ఒకరిద్దరు పెద్ద మనుషులు ఎవరైనా తోస్తే ఆటోమేటిక్గా ఆ సినిమా ముందుకు వెళ్తుంది. మామూలుగా ఒక చిన్న సినిమా చేద్దాం అనుకున్నప్పుడు ఒక క్యూట్ లవ్ స్టోరీ తీసుకుందాం, అందులో 4 లిప్ లాక్లు పెడదాం, 4 రొమాంటిక్ సీన్లు పెడదాం, ఏదో అమ్మాయిని అలా చూపిద్దాం, ఇలా చూపిద్దాం, ముందైతే ఒక రెజ్యూమ్ బయటకు వస్తుంది అన్నట్టుగా ప్లాన్ చేసుకుంటారు. లేదు ఒకరిద్దరు ఆర్టిస్టులతో ప్లాన్ చేసుకుంటారు. అక్కడ ఎక్కడా కూడా సినిమాలో ఏ బ్లాక్లో కూడా ఇదేదో వాళ్ళు చెప్పే బడ్జెట్లో తీసిన సినిమా కానీ వాళ్ళు అనుకున్నట్టు కానీ ఎక్కడా లేదు. ప్రేమ్
నీట్గా ఆ ఫ్రేమ్లో ఎంతమంది ఉండాలో ఆ గ్యాంగ్స్టర్స్ గ్యాంగ్లో ఉన్న వాళ్ళు అందరూ ఆ కాస్ట్యూమ్స్ గన్స్ ప్రాపర్టీస్ ఫైట్స్ లొకేషన్స్ అన్నీ క్లియర్గా గ్రాండ్గా కనిపించినాయి తప్ప ఎక్కడ కూడా మీరు అనవసరంగా చెప్పాల్సిన అవసరం లేదు చిన్న బడ్జెట్ సినిమానే అని. అది చిన్న బడ్జెట్ సినిమా కాదు, మీరు కొత్త వాళ్ళు కాబట్టి చిన్నగా అనిపిస్తుంది. అది పెద్ద సినిమానే, అది పెద్ద సినిమానే. దానికి ఒక ప్లస్ ఏంటంటే అందరూ కొత్త ముఖాలు కనిపించారు కాబట్టి అది ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా అది వాళ్ళ సినిమా అవుతుంది, అది ఇండియన్ సినిమా అవుతుంది. సో అది చిన్న సినిమా కానే కాదు, ఇండియన్ సినిమా. ఆ ఫైట్లో చుట్టూ ఉన్న ఫైటర్స్ కూడా ఎవడైనా ఎక్కడైనా ఆగిపోయి కొంచెం ఇలా ఉంటాడేమో అని చూస్తున్నాను. అందరూ ఆ ఫేస్ ఎమోషన్స్ బాడీ మూమెంట్స్ అందరూ పర్ఫెక్ట్గా ఉన్నారు. మరి దాన్ని ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేశారో తెలీదు, చాలా బాగా ప్రాక్టీస్ చేశారు. చందు, ఆల్రెడీ నువ్వు ఒక డైరెక్టర్గా, ఒక ఎడిటర్గా, ఒక ప్రొడ్యూసర్గా, ఒక హీరోగా అన్ని రకాలుగా రైటర్గా అన్నీ సక్సెస్ అయిపోయావు. ఇంకా నీకు నువ్వు ఏది సెలెక్ట్ చేసుకుంటావా అనేది నీ చేతిలో ఉంది. అన్నీ వద్దు, అన్నీ వద్దు. ఆ రెండింటిలో ఒకటి సెలెక్ట్ చేసుకో, ఆ రెండింటిలో ఒకటి సెలెక్ట్ చేసుకో. ఆ ఒకటి నీ ఇష్టం, హీరోనా క్యాప్టెన్ అనేది. ఏదైనా ఒక దాంట్లో 100% టాప్ 10లో నువ్వు వెళ్ళ. గుడ్ ఈవినింగ్ అండి, అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకి, వేదికను అలంచిన పెద్దలందరికీ. బహుశా లాస్ట్లో మైక్ ఇచ్చారు కాబట్టి ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు, ఎందుకంటే అందరూ మాట్లాడేశారు. హరికిషన్ గారి పేరు వింటుంటాం బయట మామూలుగా తెలంగాణ యాక్టివిటీస్లో కానీ అన్నిట్లో. బహుశా తనకి కళాకారుల మీద మంచి అవగాహన ఉందని అనుకునేవాడిని నేను. బట్ ఈరోజు తన స్పీచ్ చూస్తుంటే సినిమాలో ఉన్న ప్రతి, అంటే ఒక ఎడిటింగ్ డిపార్ట్మెంట్ కావచ్చు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కావచ్చు, ప్రతి దాని గురించి కూడా తను చాలా నిశ్చితంగా చెప్పాడు. తను అంతసేపు మాట్లాడుతున్నా ఇంకా వినాలని ఉంది, ఏదో నేర్చుకోవాలని అనిపించింది తన నుంచి. థ్యాంక్ యూ సార్. అలాగే రజాకార్ లాంటి సినిమా తీసిన సత్యనారాయణ గారు, బహుశా తను సినిమా అదే చాలా మాట్లాడాడు, అంటే తను చాలా చెప్పాడు, ఇంకా నేను చెప్పడానికి ఏం లేదు. అన్నిటికీ మించి వాస్తవానికి నేను ఇక్కడికి లోపలికి వచ్చేటప్పటికి పిలిచారు కాబట్టి అందరికీ విచ్చేసి వెళ్దామన్న ఒకే ఒక దాంతోనే వచ్చాను. అంతకుమించి నా మైండ్లో ఇంకా ఏం లేదు. బట్ వాళ్ళు టీజర్ లాంచ్ చేశారు, టీజర్ చూశాను, అబ్బో చాలా బాగుంది అనిపించింది. ఆ తర్వాత 6 minutes 19 seconds అది కూడా సింగిల్ టేక్లో చేశారని చెప్పి చెప్తున్నారు. జనరల్గా ఒక సినిమాకు 2 గంటల సినిమాని ఒక 2 minutes 1 minute టీజర్లో చూపించడం, దాన్ని ఒక ఇంటెన్షన్గా ఆడియన్స్ కూర్చోబెట్టడమే కష్టం. అది టీజర్ చాలా ఇంటెన్స్ అని బాగా అనిపించింది. అంతకుమించి ఆ 6 minutes 19 seconds చూసిన ఎపిసోడ్ ఏదైతే ఉందో అది ఇంకా ఏమంటారు, నాకైతే అసలు యానిమల్ సినిమాను ఇంకేదో చూస్తున్నట్టు అనిపించింది. కాకపోతే ఇప్పుడు నేను ఏదైనా మాట్లాడాలన్నా కొంచెం ఆలోచించి మాట్లాడుతాను. ఏదైనా మాట్లాడితే రిజల్ట్ కూడా ఆలోచించాలనిపించింది. బహుశా అదే, అంటే ఒక సినిమాలో ఏదన్నా ఒక పాత్ర పోషించడం కష్టం. పాత్ర అంటే ఒక యాక్టింగ్ చేయడం కష్టము, ఒక ప్రొడ్యూసింగ్ చేయడం కష్టము, ఒక డైరెక్షన్ చేయడం కష్టము, కోరియోగ్రఫీలా. బట్ ఈ సినిమాలో అన్నీ తనే చేశాడు. నాకు తెలిసి ఒక మనిషి ఒకటి చేసి సక్సెస్ అవ్వడం కష్టం, అంటే ఇన్ని చేశాడంటే అతను ఇన్ ఫ్యూచర్లో అతను చేసిన ఏ ఒక్క దాంట్లో కూడా ఏ చూజ్ చేసుకున్నా అన్నిట్లో నెంబర్ 1 ఉంటాడు, దాంట్లో డౌట్ లేదు. ఈ సినిమా అయితే మాత్రం నాకు ఎందుకో మిరాకిల్, అంటే ఎప్పుడో ఒకసారి వస్తుండే కొన్ని సినిమాలు మాత్రమే రిలీజ్కి ముందు ఎటువంటి చప్పులు లేకుండా అలా వచ్చేసి ఒక చిన్న తుఫాన్లా సంచలనం సృష్టించిపోతుంటుంది. బహుశా నేను చూసిన ఈ 2 minute టీజర్ కావచ్చు, ఆ 6 minutes 19 seconds ఉన్న ఒక యాక్షన్ ఎపిసోడ్స్ కావచ్చు, ఇవి చూసిన దాని ప్రకారంగా నేను ఇలా నా ఒపీనియన్ చెప్తున్నా. బహుశా హరికిషన్ గారు చెప్పింది చాలా చిన్న పీనటే, ఇది ఇంకా సినిమా అంతా చాలా బాగుంటుంది అంటున్నాడు. బహుశా అలానే కనుక ఇది ఉన్నదనుకోండి, ఎప్పుడో ఒకసారి చెప్పాను, ఒక ఆనంద్, ఒక అర్జున్ రెడ్డి, ఒక అలాంటి సినిమాల్లో వచ్చేసి చిన్న సినిమాల్లో వచ్చుకుంటూ ఒక సంచలనం సృష్టిస్తాయి కదా, అలాంటి సినిమా ఇది కూడా అవుద్దని అనుకుంటున్నాను. బట్ మనం ఎన్ని మాట్లాడడం ఈజీ, కానీ చేయడం చాలా కష్టము.
అటువంటిది ఈ ఫస్ట్ టైము సినిమాకి ఇంట్రడ్యూస్ అవుతూనే ఇవన్నీ చేశాడంటే తనలో ఎంత ఫైర్ ఉందో, ఎంత కసి ఉందో, లేకపోతే ఎంత ప్యాషన్ ఉందో అర్థం కావట్లేదు. బహుశా ఈ సినిమా ఇవన్నీ చూసిన తర్వాత తన ఒక్కరి గురించి తప్పితే ఇంకెవ్వరి గురించి మాట్లాడదని కూడా నాకు స్పేస్ రావట్లేదు. ఖచ్చితంగా ఇటువంటి సినిమా అందరూ ఆదరించాలి. తనకి మంచి ఫ్యూచర్ ఉంటుంది అనుకుంటున్నా. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. నిజంగా నీలాంటి వాళ్ళు ఇండస్ట్రీకి చాలా అవసరము, సేమ్ టైం ఆడియన్స్ కూడా అవసరం. ఎందుకనంటే మనం సినిమా చూసేదే ఎంటర్టైన్ అవుదానికి కదా. ఇంత మంచిగా యాక్టింగ్ చేయడం వేరు, ఆ టేస్ట్ ఇవన్నీ ఉండడం అంటే చిన్న విషయం కాదు. బహుశా ఇప్పుడు ఎక్కువ మాట్లాడుతున్నట్టు అనిపించింది, కానీ నాకైతే నిజంగా ఇవన్నీ నా ఆర్ట్లోకి వెళ్ళి వచ్చిన మాటలే. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో వెరీ మచ్. థ్యాంక్ యూ. మాట్లాడిచ్చేద్దామా మన హీరోయిన్ గారితో? కశ్రీ కంచన్ ప్లీజ్.